అందరికీ నమస్కారం అండి. నేను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అగ్నికుల క్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ని. ఇటీవల జరుగుతున్న పరిణామం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్న తీరు చూసి నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది. కిరాకి ఆర్పి అనే వ్యక్తి ఒక బ్రోకర్. జబర్దస్త్లో బయటికి నెట్టేస్తే బతుకు తెరువు లేక చేపల పులుసు పెట్టుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్న వ్యక్తి నేనేదో ఫ్రేమ్లోకి వచ్చి హైలైట్ అవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి అంత ఉన్నత వ్యక్తిని అనరాని మాటలు మాట్లాడుతున్నాడు. అది చేయిస్తున్నది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా మీరున్నారని సందేహాలు ఉన్నాయి కానీ ఎవరు తేటతెల్లం అవ్వలేదు. కానీ మీరు స్పీటు నువ్వు బాగా జగన్మోహన్ రెడ్డిని అనరాని మాటలను అని చెప్పి నువ్వేం మాట్లాడినా దాని వెనకాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నీకు తోడుగా ఉంటాడు, లోకేష్ గారు కానీ తోడుగా ఉంటారని చెప్పి మీరు వెనకాల మీ ప్రోద్బలంతో తిట్టు జగన్మోహన్ రెడ్డి అనరాని మాటలను అని చెప్పి నోటుకొచ్చినట్టు దుర్భాషలు మాట్లాడిస్తూ మీరు చేస్తున్నారు. చేయట్లేదని చెప్పడానికి అందరికీ తెలిసిన నగ్న సత్యం. మీరు నోట్లో స్పీడ్ పెట్టి వాళ్ళ మిస్సెస్కిని కిరాకి ఆర్పికిని స్పీడ్ పెట్టి ఫోటోలు పెట్టారు సోషల్ మీడియాలో మొత్తం అన్నీ. సార్, మీకు ఒక సూట్ ప్రశ్న అడుగుతున్నాను. వాళ్ళు ఎందుకు మీరే జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా మీరు మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మిమ్మల్ని మాట్లాడినా ఒక స్థాయి ఉంటుంది. లుచ్చగాడు బఫస్ గాడు ఒక కిరాకి ఆర్పి అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు. దానికి మీరు తోడు మాట్లాడు, నువ్వు ఏదైనా మాట్లాడే నీ వెనకాల నేను ఉన్నాను అని చెప్పి చాలా చీప్గా మీరు ఆయన్ని రెచ్చగొట్టి మాట్లాడేస్తాం. మీ 40 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న మీరు ఈ మాటలు మాట్లాడేంత ఎంతవరకు కరెక్ట్ అన్నది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా ఎవరో చెప్పకుండా మాట్లాడారంటే అది ఒక విధానం. స్వయంగా మీరే స్వీట్ తినిపించి ఒక కిరాకి ఆర్పి అనే బేవర్స్ గాడిని మీరు సమర్థించి
నువ్వు ఆడుతున్నది మంచిదిరా, సభ్య సమాజం ఏం సిగ్గుపట్టలేదు అని మీరు మాట్లాడుతున్నారు చూసారా. సభ్య సమాజం సిగ్గుపడేటట్టుగా మీరు చేశారు సార్. ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కిరకాయ అర్పితోటిని కానీ, సీఎం రాజా గారితో కానీ, ఇతర వాళ్ళతో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఓ ఎమ్మెల్యే కానీ లేదా మంత్రి కానీ మిమ్మల్ని ఏదైనా మాట్లాడారంటే దానికి రీకౌంటర్గా మీరు ఇవ్వండి, తప్పలేదు. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే మీరు పనికిరాని వాళ్ళతోటి డైరెక్ట్గా తిట్టమని చెప్పేసి మీరు స్పీడ్ ఎట్టి అతన్ని ఆహ్వానించి తిట్టు, నీ వెనకాల నేనున్నానని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. రేపొద్దుట మీరు రాజకీయంలో ఎలా ఎదుర్కొస్తారు సార్? ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరు ముందస్తుగా వీళ్ళందరినీ ఖండించవలసిన వ్యక్తి మీరే. ముందుగా ఇలాంటి వ్యక్తులను ప్రోత్సహించి తిట్టు, నువ్వు కొట్టు, నీ వెనకాల నేనున్నాను, ఏం మాట్లాడతావు మాట్లాడని చెప్పేసి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే రేపొద్దుట మీరు స్పీట్లు ఎట్టి అన్నీ ఎట్టి మీరు మాట్లాడించారు కదా, రేపొద్దుట మీ ప్రభుత్వం రాకపోతే వీళ్ళ భవిష్యత్తు ఏంటి సార్? మీరేమైనా కాపాడతారా? ఒకవేళ మీ ప్రభుత్వం రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మీరు ఎవరినైనా కాపాడతారా? మీరు స్వీట్లు ఇట్టినంత ముద్దుగా రేపొద్దుట ఏ కేసుల్లో ఇరుక్కుంటారో, మీరు ఇట్టి కేసులకి ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో మీరు ఇట్టి కేసులకి జనాలు భయపడుతున్నారు అనుకుంటున్నారేమో. ప్రజలంతా తెలివి తక్కువలు కాదు సార్. అందరూ మైండ్ సెట్ చాలా రకరకాలుగా ఉంటుంది. ఇప్పటికే ప్రజలు మంచి చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు సార్. మంచి చెయ్యకపోతే అదే గుండెల్లో నుంచి కిందకి దింపి కాలుతో తొక్కేస్తారు సార్. అది గమనించుకోవాల్సిన విషయం. 40 ఏళ్ళ ఇండస్ట్రీలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మా బోటోళ్ళు చెప్పి అవసరం రాపుచ్చుకోకండి సార్. మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకి మీ అనుభవం అంతా వయసు లేదు, కానీ మాకు ఒక పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే సార్, ప్రజలతోటే మేము మమేకం అయ్యాం. ప్రజలు ఏం ఆలోచిస్తున్నాడో మేము అదే ఆలోచిస్తున్నాం. ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, హోమ్ మినిస్టర్ కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఏం ఆలోచిస్తున్నారో దానికంటే 10 రెట్లు ఆలోచించే కెపాసిటీ ఉన్నవాళ్ళు ప్రజలు సార్.
మీరు ఏ పనులు చేస్తున్నారో, ప్రజలకి ఏ పనులు మీరు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు పథకాలు పెట్టారు, మీరు ఎన్ని పథకాలు అమలు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు అమలు చేశారు, అన్నీ క్లియర్ కట్గా ప్రజలు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉన్నది. కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంట కొంచెం ఎక్కువ పథకాలు కానీ అభివృద్ధి కానీ చేస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. కానీ మీరు కక్ష రాజకీయాలు కానీ కక్ష ధోరణకు కానీ వెళ్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. మీ యొక్క ఆలోచన విధానం ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని బట్టి మీ సారాంశం ఎంతవరకు ఉందన్నది 2029లో ప్రజలు ఒక తీర్పు చూస్తారు. గతంలో మీరు ఉమ్మడి రాష్ట్రంలో మీరు నెగ్గి చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇట్టిన పథకాలను చూసి మీరు ఎంత అభివృద్ధి చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఇట్టాడు, అతను చేసిన దానికంటే ఎక్కువ చేస్తారేమని మిమ్మల్ని నిలబెట్టారు. అత్యధిక మెజార్టీతోటి నిలబెట్టారు. ఆ బ్యాండిట్ మీరు తూట్లు పడుతున్నారు. ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుండి పరిపాలిస్తున్నారు. మీరు సార్ కక్షా రాజకీయాలకి తోడ్పడుతున్నారు. మీరు రాజకీయం చేస్తలేదు. 2 కుటుంబాల మధ్యన గొడవ ఆంధ్ర రాష్ట్రం మీద పెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ మీద కక్ష ఉన్నది. కక్షని మీరు తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం మీద ప్రయోజనాలకు కానీ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రజలకు కానీ మీరు మంచి చేయాలని కాదు, ఆ పార్టీలో ఉన్న నాయకుల మీద, ఆ పార్టీలో ఉన్న వాళ్ళ మీద కక్ష సాధించేస్తున్నారు సార్. అది తప్పు ధోరణ చేస్తున్నారు సార్. మీరు కరెక్ట్ వేలో వెళ్ళట్లేదు సార్. అదే మీ పతనానికి నాంది. జస్ట్ మీరు ఆలోచించుకుంటే మీరు చేసిన పని ఏంటో, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో మీరు ఒక గమనిస్తే అది మీ పతనానికే నాంది. జగన్మోహన్ రెడ్డి గారు పతనం కాదు, ప్రజా సంక్షేమే అనుకుని పాలించారు. మీరు ప్రజా సంక్షేమే కాదు, కక్ష కార్పణ్యం పెట్టుకోండి. మీరు ప్రభుత్వాన్ని రన్నింగ్ చేస్తున్నారు. అదే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే అన్నిటికీ బుద్ధి చెప్తారు. జై అగ్నికుల క్షేత్రియ, జై జై అగ్నికుల క్షేత్రియ.